నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏమయ్యా, ప్రేమించే వాళ్ళకి నొప్పి తగలకుండా చూసుకుంటారు కానీ గద్దించి శిక్షించడం ఏమిటాయా? గద్దింపులో ఉంచాడు, శిక్షలో ఉంచాడు. శిక్ష అంటే శిక్షణము, శిక్ష అంటే శిక్షణము. పాడు కాకుండా, నాశనం కాకుండా, నశించిపోకుండా, భ్రష్టత్వం కాకుండా, భక్తిహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము, ఎంత మేలు. అబ్బా, అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న. సొదొమ గొమొర్రా వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు. నోవా దినములలో కూడా జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయిచు, పెళ్లికి ఇచ్చుకొనుచు, పెళ్లి చేసుకొనుచు సూపర్గా ఉన్నారు. మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా? ఒక్క దెబ్బలో పోయారు మొత్తం. కానీ నోవా నవ్వుల పాలయ్యాడు. తన ధనాన్ని రక్షణ ఓడ కొరకు సిద్ధపరచుకోవడానికి పెట్టేసుకున్నాడు. నోవా సమాజంలో తృణీకరించబడ్డాడు. కానీ మిగిలిన వాళ్ళు బాగున్నారు. కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని యేసయ్య చెప్పాడు. ఎంతమంది గుర్తుంది? ఏమయ్యా, బైబిల్ చదువుతున్నారా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు. అరే రే రే రే, దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేస్తే చాలు, ప్రభువా ఖచ్చితంగా ప్రార్థన ముగించేలోపు ఒక్క ముక్కైనా సరే సమృద్ధి దయచేయి ప్రభువా, సమృద్ధి దయచేయి, కరువు అన్నది లేకుండా చేయి ప్రభువా, ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభు అని అడగకుండా లెగుస్తావు. నా దేవుడికి తెలుసు ఎంతవరకు నీకు బరువు ఉంచాలో, నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు. నువ్వేం గందరగోళం కావాల్సిన అవసరంలా, ఇబ్బంది పడాల్సిన అవసరంలా. కొంతమంది ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. మనశ్శాంతి పాడు చేసుకుంటారు. పోతే పోయినాయి ఆస్తులు. అవసరమైతే తెగనమ్మి నీ మీద బరువు తీసేసుకో. ఆస్తులు లేకపోయినా ఉండటానికి, తినటానికి అంత ఆహారం దొరికి ప్రశాంతంగా నెమ్మదిగా నీ బతుకు సాగిపోతే స్తోత్రం. అలా కాకుండా నీవు సమృద్ధి చేత నింపబడి తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు అన్న మెట్టికి వెళ్ళిపోయావంటే చివరికి వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోతావు. దేవుని ఉగ్రతకు పాత్రమవుతావు. దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఆ బ్యాలెన్స్లో భాగంగానే లోకమంతా భోగాలలో మునిగిన మనల్ని అయితే శ్రమ కొలిమిలో ఉంచుతాడు. ఏంటి అని పాయింట్అవుట్ చేయకూడదు దేవుణ్ణి. నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు. నాకే ఎందుకు ఇలా, లోకమంతా బాగుంది, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ అప్పులు, నాకే ఎందుకు ఈ అవమానాలంటే నీకే రక్షణ కార్యం జరిగింది. నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు. నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు. నీవే దేవుని రాజ్య వారసురాలివయ్యావు. నీవు, నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది. అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు. వద్దంటే వదిలేయి, పో, కలిసిపో లోకంలో. నీకు కూడా భోగాలు వస్తాయి, పోదు కానీ పెందలాడి. వద్దా? అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షణలో క్రమముగా ఎదుగు, భద్రముగా ఉంటావు. వాడు ఉపయోగించే తంత్రాలలో ఒక తంత్రం ఏంటంటే నిన్ను మత్తిలా చేయటం. మత్తిలా చేయటం అంటే ఏంటో తెలుసా? నీకు సమృద్ధి వచ్చిందనుకో, ఒత్తిళ్ళు తగ్గినాయి అనుకో, ఆటోమేటిక్గా ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకంటే మన ప్రార్థనా జీవితం అంతా కూడా సమస్యలతో లింక్ అయి ఉంటుంది. అది మన దరిద్రం. సమస్యలు తీవ్రంగా ఉంటే ప్రార్థన కట్టలు తెంచుకుంటుంది. కన్నీటి ప్రార్థన, భారం. సమస్యలు తక్కువగా ఉన్నాయి అనుకో, ప్రార్థన చేసే అవసరం ఏముంది?
ఇలాగా సమస్యలకి ప్రార్థనకి లింక్ పెట్టుకొని కూర్చున్నందున వాడేసే మంత్రం ఏందో తెలుసా? సమస్యలు సాల్వ్ అయ్యేటట్టుగా వాడు ప్లాన్ చేశాడంటే చాలు, సమస్యలు పోతే అమ్మాయి కూర్చుంటుంది కదలకుంటే, ప్రార్థన లేదు, దాన్ని బంధాలు లేదు అనుకున్నాడంటే వేస్తాడు, ఆ పని చేస్తాడు. ఏం లేదు, 4 మెతుకులు రాల్చాడంటే అవుట్. కడుపు నిండిందంటే ప్రార్థన ఎగ్గొడతాం. అరే, మా ఫ్యామిలీలో నేను చూశానండి, నా కుటుంబంలో నేను చూస్తున్నాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. బాగా తట్టెడప్పులు అయినప్పుడు, ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరినన్నా కలిసి మోకాళ్ళ మీదే కనపడ్డారు. బాగా భక్తిగా ప్రార్థన, ఎవరికి వాళ్ళు పర్సనల్ ప్రేయర్, ప్రభా ఈ పరిస్థితుల్లోంచి బయటే తండ్రి అని. శ్రమలు తీరిపోయినాయి, సమస్యలు పోయినాయి, ఏంది బాధలు తక్కువ అయిపోయినాయి, ఏంది ఇప్పుడు ఏదన్నా ప్రెజర్ ఉంటే గింటే నాకు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు, నేను స్టార్టింగ్లో చూసినంత ప్రార్థన అనుభవంలో అయితే ఇప్పుడు నాకు కనపడట్లా. సభాముఖంగా చెబుతున్నా. ఎందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు? ప్రార్థనా జీవితంలో అంతకుముందున్న ఫోర్స్ ఇప్పుడు ఎందుకు లేదు అంటే, వీళ్ళ ప్రార్థనా జీవితం నాటి సమస్యలను ఆధారం చేసుకొని ఉన్నందున, సమస్యలు ఉన్నప్పుడు మండింది వాళ్ళ ప్రార్థనా జీవితం, సమస్యలు పోయిన తరువాత ఎండింది. ప్రార్థన విషయంలో అంత తీవ్రత లేదు, ప్రార్థన విషయంలో తీవ్రత కోల్పోయారు. మళ్ళా వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఏం రావాలి? అగసాట్లు రావాలి, మళ్ళా కొత్త అప్పులు కావాలి, మళ్ళా ఆ బరువు నెత్తిన భారం అవ్వాలి, ఇశ్రాయేలు శ్రమలాగా. అప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ హల్లెలూయా 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 అనుకుంటా లైన్లోకి వస్తారు. అయితే ఈసారి నా కుటుంబానికి నేను అలా చెప్పలా. నా కుటుంబానికి నేను ఏం చెప్పానంటే, సమస్యలను, బాధలను, శ్రమలను ఆధారం చేసుకొని మన ప్రార్థనా జీవితం ఉండకూడదు. దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి మన ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునితో మనకున్న రిలేషన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ప్రార్థనా జీవితం ఉండాలి. కానీ మన సమస్యలను ఆధారం చేసుకొని ప్రార్థనా జీవితం ఉండరాదు అని నేర్పా. నా బతుకులోనూ ఇంటోళ్లలోనూ చాలా వరకు చాలా విషయాలు చూసి నేను చాలా పాఠాలు మీకు నేర్పుతున్నా. పరిశోధన అంతా మన మీదే. ఇప్పుడు నేను చెప్పే చాలా సంగతులు నీకు అనుభవాలు, నీ అనుభవాలు నాకెట్టా తెలుసు అంటే, నేను కూడా ఫేస్ చేశా కాబట్టి తెలుసు నాకు. నన్ను చూస్తా, ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తా, ఎవరి సైకాలజీ ఎలా మారిందో చూస్తా. కడుపు మండినప్పుడు వీళ్ళు ఎట్ట ఫీల్ అయ్యారు, కడుపు నిండినాక వీళ్ళు ఎట్ట తయారయ్యారు, ఎవరి అనుభవాలు ఎలా మారినాయి, అసలు వీళ్ళ సైకాలజీలు ఎలా ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు వేసి కూడా ట్రై చేస్తా. నిరంతర పరిశోధకుడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈరోజు చెప్పిన ఈ సందేశం చాలా కీలకమైంది. దీన్ని కోల్పోయారంటే దారిద్ర్యపు రేఖకు దిగుకి వెళ్ళిపోతారు, ఆధ్యాత్మిక దరిద్రులు అవుతారు. జాగ్రత్త, పోగొట్టుకోవద్దు. దయచేసి హృదయాల్లోకి తీసుకోండి. ప్రార్థనా జీవితం దేంతో ముడిపడి ఉండాలి? సమస్యలతో ముడిపడి ఉండాలా? అట్లయితే సమస్యలు తీరిన తర్వాత పోతుంది. సమస్యలతో కాదు, దేవుని మీదున్న ప్రేమ, అనుబంధంతో ఆ అనుసంధానమై ఉండాలి ప్రార్థనా జీవితం. శ్రమ ఉన్నా, శ్రమ లేకపోయినా కూడా దేవుని మీదున్న మమతను బట్టి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కానీ సిద్ధపరచుకుంటే, ఎనీ టైం, సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఆయన దగ్గరే కూర్చోడానికి ఇష్టపడతావు. ఎందుకు? నీకు ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు, ఆయనతో గడపకుండా ఉండలేవు. సమస్యలు తీరిన తర్వాత ఇంకా ఎక్కువ దగ్గర అయిపోతావు. సమస్యలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నా, అవి తీరి నీకు విడుదల వస్తే ఇంకా దగ్గర అయిపోతావు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన మమతతో నువ్వు కనెక్ట్ అయితే ఆకర్షించబడతావు. ప్రార్థనా జీవితం అలా డిజైన్ చేయబడాలి. ప్రార్థనా జీవితం దేవుని మీద ప్రేమను బట్టి ఏర్పరచబడాలి, కానీ మన సమస్యల్ని బట్టి కాదు. సమస్యలను బట్టి అయితే సమస్యలు తీరినాక అది మారిపోయింది. అందుకే సైతాను కూడా 4 మెతుకులు రాలుస్తాడు, కొన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఇదిగో సమస్యలేగా నీకు 4 మెతుకులు రాలుస్తున్నపో, తీరిపోయినాయిపో,
శుభ్రంగా గుక్కడి తిని హాయిగా నిద్రపో. అదిగో సినిమా చూడు, అదిగో కొత్త సీరియల్ స్టార్ట్ అయింది, సూపర్, తీసి చూడు. అదిగో సెల్ ఫోన్లో ఈ చెత్త అంతా చూడు, అది ఇది చూడు, అది చూడు. ఇంకా ప్రార్థన వదిలేసే, ప్రాబ్లమ్స్ పోయినాయి కదా. ఆదివారం చర్చికి పో, నేను కాదంటే కదా, పో. పాటలు పాడు, వచ్చిన కాడికి సందా వేసిరా, సందాకు కూడా డబ్బులు ఇస్తా, నేనే ఇస్తా, పో అంటాడు. నిన్ను మత్తిలా చేస్తాడు. నువ్వు మత్తుగిల్లావంటే అవుట్. ప్రార్థన ఆగితే విశ్వాసం ఆగిపోయింది. విశ్వాసం డౌన్ అయిందంటే నీ కథ కాటికే. అర్థమైందా? అందుకని వాడు ఆ విశ్వాసాన్ని డౌన్ చేయడానికి ప్రార్థన, వాక్యం రెండింటిని చెడగొడతాడు. చెడగొట్టడానికి అవసరమైతే ఇలాంటివి కూడా వాడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే నేను చెబుతున్నా, వాక్యమైనా ప్రార్థన అయినా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ఆ లింక్ చేసుకో, కానీ సమస్యలను బట్టి. రోజు వాక్యం చదవకపోతే ఏమన్నా అయిద్దేమో అని వాక్యం చదవవాకు. రోజు ప్రార్థన చేయకపోతే సమస్యలు పోవేమో అని ప్రార్థన చేయవాలి. నీ ప్రార్థనా భారం, వాక్య భారం సమస్యల్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి ఉండాలి. తాగుబోతోళ్ళని చూడండి, మందుతో వాళ్ళు ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటిదో తెలుసా? అది ఆనందానికి దుఃఖానికి మధ్యలో ఉండింది కాదు, అది వాటికి అతీతంగా ఏర్పరచుకున్నాడు వాడు అనుబంధాన్ని. ఆనందాన్నో దుఃఖాన్నో బేస్ చేసుకుని వాడు దాన్ని కనెక్ట్ అవ్వడు. త్రాగుబోతూ కావాలంటే అడిగి చూడండి, దానికి అతీతంగా అనుబంధం ఏర్పాటు చేసుకొని ఉంటాడు బాటిల్తో. ఎలాగో చెబుతాను నేను. అప్పులైన అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులన్నా తట్టుకోలేక తాగుతున్నా అంటాడు. తీరిని అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులు తీరిని అన్నా, ఆనందం అన్నా. అరే, మందు మాత్రం మానుకో. ఎట్లా మానుతానన్నా? ఆ అనుబంధమే వేరు. ఇప్పుడు వాడి అనుబంధం దేని కేంద్రం చేసుకొని ఉంది? మందు మీద మమత కేంద్రం చేసుకొని ఉంది. అంతేగాని వాడు ఆనంద దుఃఖాలతో దానికి సంబంధం లేదు. కాబట్టి వాడు సర్వకాల సర్వావస్థల యందు ఏ పాయింట్ అయినా అడ్డం పెట్టి మందు దగ్గరికి పోతాడు. అర్థమైందా? సమాజంలో ఎవరైనా సచ్చారనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా అంటే వాడు సచ్చాడు, తాగాను అంటాడు. ఎవరు సాగుపోయినా తాగుతాడు. ఎందుకు తాగుతున్నారంటే నా సమాజం చల్లగా ఉంది, ఆనందం పట్టగలేక తాగుతున్నా అంటాడు. మొత్తానికి మందు దగ్గర పోకుండా మాత్రం వాడు మానుకోలేడు. అంటే ఏదన్నా చూపించి, ఏదో వంక చూపించి మందు కాడికి పోకుండా వాడు ఉండలేడు. దేవుని విషయంలో మనకి అలాగా కనెక్ట్ అవ్వాలి. తాగుబోతుడి దగ్గర నేర్చుకోవడానికి పాఠాలు ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం. గతంలో చెప్పా. ఇప్పుడు వాడు దేన్ని కేంద్రం చేసుకున్నాడు? సమస్యల్ని, ఆనందాన్ని కేంద్రం చేసుకున్నాడా, లేకపోతే మందునే కేంద్రం చేసుకున్నాడా? అది. అందుకని వాడేం పడతా, సర్వకాల సర్వావస్థల యందు మేలు కలిగినా కీడు కలిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. అట్లా ఏర్పరచుకోవాలి దేవుడితో అనుబంధాన్ని. దుఃఖం కలిగిందనుకో, సమస్యను బట్టి ప్రార్థన. సమస్య తీరిందనుకో, ఆనందాన్ని బట్టి కూడా ప్రార్థనే. అప్పుడు సైతానుగాడు వేసుకుంటాడు ముసుగు. ఈ మనిషిని ఏం గదిలిచ్చినా సరిపోయి ముందు మోకాళ్ళు వేస్తుంది. ఈ మనిషి జోలికి పోవటం వేస్ట్ అనుకోవాలి వాడు. నేను నా ఇంటి వారు దేవుణ్ణి అట్టి విధముగానే ప్రేమించాలని ఆశిస్తున్నా. నా ఇంటి వారు కూడా అలా ప్రేమించాలి. దేవునితో గడుపుదాం రండి, దేవునితో మాట్లాడుకుందాం రండి, దేవునితో గడుపుదాం రండి. శ్రమ కలిగిన వేళ గడుపుదాం రండి, సంతోషం కలిగిన వేళ గడుపుదాం రండి. పని దినమున ఖాళీలో గడుపుదాం రండి. పని లేకుండా దేవుడు ఫ్రీ ఇస్తే ఆ ఫ్రీలో ఎక్కువ దేవునితోనే గడుపుదాం రండి అనుకుంటే ఎంత బాగుంటుంది. నా కుటుంబమా అని నా కుటుంబానికి చెప్తా. ఈరోజు సంఘం అనే నా కుటుంబానికి కూడా అదే చెప్తున్నా. బిడ్డలారా రండి, నాన్నతో గడుపుదాం రండి, నాన్నతో సహవాసం చేద్దాం రండి, నాన్నతో టైం స్పెండ్ చేద్దాం రండి, నాన్న మాటలు విందాం రండి, నాన్న గురించి ధ్యానిద్దాం రండి, నాన్న గురించి ప్రార్థిద్దాం రండి, పాడుదాం రండి, నాన్నతో మాట్లాడుకుందాం రండి. నేను చెప్పిన విధంగా కానీ మీరు భక్తి జీవితాన్ని సిద్ధపరచుకుంటే మీరు మెళకువగా ఉన్నట్టే. నేను నమ్ముతున్నా మీకు అర్థమైందని క్లియర్గా.
మీకు ఆ విధంగా సిద్ధపడతారని నేను నమ్ముతున్నాను. నా హృదయం ఎంత అభిలషిస్తుందో అలా వెళ్ళాలని, నా మనసు ఎంత ఉవ్విళ్ళూరుతుందో అలా వెళ్ళాలని, సమయమందును అసమయమందును, మధ్యరాత్రిలోను తెల్లవారుజామునను ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన్ని మహింపరచుకోవాలి. మన బంధము అనుబంధము. భక్తులు అలా డిజైన్ చేసుకున్నారు, తమ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అలా అలా రెడీ చేసుకున్నారు. అందుకే విశ్వాసులు పడతా లెగుస్తా మండుతా చల్లారుతా ఉండొచ్చేమో, కానీ దైవజనులు అలా ఉండరు చూడు. వాళ్ళ ప్రార్థనా జీవితం కానీ, వాక్య ధ్యానం కానీ, ఆత్మీయ అనుభవాలు కానీ అలా ఉండవు చూడు. ఆ విషయంలో మెళకువగా ఉంటారు. ఎందుకు? అలా ఏర్పాటు చేసుకున్నారు దేవునితో అనుబంధాన్ని. ఒకవేళ ఇంతవరకు నీకు అలాంటి అనుభవం లేకపోతే ఇక నుంచి నువ్వు అలా డిజైన్ చేసుకో. సమస్యను బట్టో సంతోషాన్ని బట్టో కాదు, సర్వకాల సర్వావస్థల యందు ఆయనతో గడపడానికి నీ మనసు ఉవ్విళ్ళూరాలి. ఆయన కంటే ఎక్కువ ఏది లేదు అని నీకు అర్థం కావాలి. నా ఇంట్లో నేను గతంలో రాసుకున్నాను, ప్రార్థన కంటే, వాక్య ధ్యానం కంటే మించినది ఏదీ లేదని నీవు ఎరుగుదువా, దానికంటే ఉన్నతమైన పని ఏమిటి అని రాసుకున్నా, క్వశ్చన్ మార్క్. దేవుడితో మాట్లాడుట కంటే, దేవుని స్వరము వినుట కంటే ముఖ్యమైన పని ఏమిటో చెప్పమ్మా అని రాసుకున్నా. నువ్వు వాటికి తక్కువ టైం ఇచ్చి మిగిలిన చెత్తంతా ఎక్కువ టైం గడుపుతున్నావు. ఏది గొప్పది, ఏది ముఖ్యమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది అవసరమైంది? సమస్యలకు సమాధానం ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. సమస్యలు తీరినప్పుడు ఆనందం కూడా ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. వెతకాలి. శ్రమల్లో ఉన్నావా? ఆయన పాదాలు వెతికావు, శ్రమ తీర్చాడు. అప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన పాదాల దగ్గర గడపాలి. భార్యాభర్త ఇద్దరు కలిసి పని చేసుకున్న అప్పులు తీరలా. దేవుడు దయదలిచి ఒక అద్భుతం చేశాడు, అప్పు తీరిపోయింది, బాధ కొలిక్కొచ్చింది. ఇప్పుడు భర్త ఒక్కడే పని చేస్తే సరిపోతుంది, భార్యకు ఫ్రీ దొరికింది. ఇప్పుడు భార్య ఏం చేయాలి? దేవుడు విడుదల ఇచ్చాడు కనుక ఆ కృతజ్ఞతతో దేవునికి దగ్గర అవ్వాలి. కానీ భార్య ఏమవుతుందో తెలుసా? లోక చెత్తకు దగ్గర అవుతుంది. మీరు ఆలోచించండి. శ్రమ కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాం, విడుదల వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఆశ్రయించాలి. రాత్రి పగళ్ళు పని చేసుకునే దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించావు. ఇప్పుడు ఒక పూట పని చేస్తే చాలు, నీకు 2 పూట్ల పని చేసినంత ధనం వస్తుంది అంటే ఆ మిగతా సమయం నువ్వు దేవుడితో గడపాలి. దేవుడు ఇచ్చాడు ఆ ఫ్రీడమ్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏమో నువ్వే ఆలోచించుకో, నేను కూడా ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాలి. విడుదల ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరికి అవ్వాలి. కానీ ఇదేంది, విడుదల దొరికి నాకు పూర్తిగా దూరం అయిపోయే దరిద్ర కొట్టు స్థితికి దిగజారిపోయారేంది? వాస్తవమా కాదా? పచ్చి నిజం. సరిదిద్దుకోండి.